ప్రకాశం బ్యారేజీనే పడవలతో గుద్దేసి చంపేద్దాం అనుకున్నారు, ఓళ్ళని ముంచేద్దాం అనుకున్నారు. ఇది స్వయంగా చంద్రబాబు గారు చెప్పారండి. దేశద్రోహం కేసు ఇది. జగన్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? అట్లాగే అతను ఎవరో సింగయ్య ఎవరో చచ్చిపోయాడు కారు కింద పడి, జగనే తొక్కేయమన్నాడు చెప్పారు కదా, వీడియో కూడా ప్రొజెక్ట్ చేశారు కదా, ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈ మాటలు మాట్లాడింది ఎవరు? చంద్రబాబు గారి దగ్గర నుంచి ఇల్లే కదా. లేదు తిరుపతి తొక్కిసలాట వెనకాల జగన్ ఉన్నాడు, లేదంటే సింహాచలం వెనకాల జగన్ ఉన్నాడు, ఇట్లాంటివన్నీ చెప్పింది ఎవరు? ఓపెన్ స్టేట్మెంట్స్, డైరెక్ట్ గా ప్రభుత్వం కదా. మరి ఎందుకని యాక్షన్ తీసుకోలేదు వాటిట్లలో? అంటే మనం 100 రాళ్ళు పడేద్దాం. దీన్ని ఏమంటారంటే కార్పెట్ బాంబింగ్ కాన్సెప్ట్ అనమాట. నిరంతరం ఎవడో ఒకరి మీద మనం ఎదురోడి మీద ఒకరి మీద రాళ్ళు వేస్తూ ఉంటాం, 100 బాంబులు వేస్తాం. ఇప్పుడు మనం అప్పుడు కార్గిల్లో పోరప్పుడు మన సైన్యం ఏం చేసిందంటే పాకిస్తాన్ వాళ్ళని కొట్టడానికి రాయి చాట్ను ఉంటాడు, మంచు పడతా ఉంటుంది, పైనుంచి కనబడరు. అందుకని తీసుకొచ్చినటువంటి స్టైలే కార్పెట్ బాంబింగ్. అంటే బాంబులు ఇట్లా తీసుకెళ్లి గుప్పెట్ట పడేస్తారనమాట. మన గనక దీపావళి వానాసంచికి ఇదివరకు నేల టపాకాయని ఇట్లా కొడితే పేలేదు ఉండేది. నేను అది కావాలని అడిగా షాపోడు, 1 ప్యాకెట్ 2 ప్యాకెట్లు అంటే 2 ప్యాకెట్లు వేయలే అన్న. నేనేమనుకున్నాను, నాకు ఇదివరకు నేను వ్యాపారం చేసినప్పుడు కానీ అట్లాంటి దీపావళికి పెట్టాను నేను కూడా షాపులు, లేదా ఇదివరకు కొనుక్కునేటప్పుడు అట్లాంటివి ఉండేది.